నార్మల్ డెలివరీ కావాలని చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కోరుకుంటారు. అయితే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరగడానికి ఏం చేయాలి? నిజంగా ఎటువంటి హెల్త్ టిప్స్ లాంటివి తీసుకుంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి? అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అందరికీ. నేను డాక్టర్ మాధవి, గైనకాలజిస్ట్, శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మల్ డెలివరీ అవుతుంది అని 100% గ్యారంటీ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది బేబీ పొజిషన్, బేబీ వెయిట్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, తర్వాత ప్రెగ్నెన్సీ ప్రోగ్రెషన్, లేబర్ రెస్పాన్స్ అనే వాటిపైన డెలివరీ మోడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాకపోతే కొంచెం ప్రెగ్నెన్సీ కనుక హెల్తీగా ఉంటే నార్మల్ లేబర్ అవ్వడానికి కొన్ని హెల్తీ టిప్స్ అనేది ఫాలో అవ్వచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్గా యాంటీనాటల్ చెకప్స్కి వెళ్ళాలి. సో దానివల్ల ఏంటంటే మీ బీపీ, షుగర్, ఇంకా మీ బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్, తర్వాత బేబీ గ్రోత్, బేబీ పొజిషన్ అనేది డాక్టర్ మానిటర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో మీ డాక్టర్ సలహాతో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దీనివల్ల మీ ఓవరాల్గా ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి డైట్, బ్యాలెన్స్డ్ డైట్. సో యూజువల్గా ప్రోటీన్స్, మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్, తర్వాత హోల్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మీ డాక్టర్ సలహాతోని అడిక్వేట్గా వెయిట్ గెయిన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. ఇది థర్డ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అడిక్వేట్ స్లీప్ అండ్ హైడ్రేషన్. సో ప్రెగ్నెన్సీలో అనేది అడిక్వేట్ రెస్ట్ ఉండడం, ఇంకా స్ట్రెస్ రిలీఫ్ ఉండడం కూడా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీలో ఫిజికల్ హెల్త్తో పాటుగా మెంటల్ రిలీఫ్ అనేది ఉండాలి. అది మన లేబర్ ప్రోగ్రెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా ఇంటర్నెట్లో చెప్పే రెమెడీస్ కానివ్వండి, లేకపోతే లేబర్ ఇండక్షన్ చేసే మెడిసిన్స్ సెల్ఫ్గా తీసుకోవడం అనేది ట్రై చేయకండి. మీ గైనకాలజిస్ట్ సలహాతోనే మోడ్ అనేది డిసైడ్ అవ్వాలి. సో రిమెంబర్, గోల్ ఏంటంటే 100% నార్మల్ డెలివరీ అవ్వడం కాదు, మదర్ అండ్ బేబీ రెండు హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.